హైదరాబాద్ మాల సింహగర్జన బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి మాలలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. దళితులందరికీ సమన్యాయం దక్కాలని మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కుల కోసమే పోరాటం చేస్తున్నట్లు మాల నాయకులు చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డులో జరిగే మాలల సింహగర్జనకు హుజురాబాద్ నియోజకవర్గం నుండి సుమారుగా 5,000 నుండి 5,800 మంది బయలుదేరడం జరిగింది. ఈ సింహగర్జన కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జరుపుకోవచ్చని ఇచ్చిన తీర్పు కొరకే ఈ సింహగర్జనను చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణను ఆపు చేసేంతవరకు ఈ మాలల పోరాటం ఆపము. ఒకవేళ వర్గీకరణ జరగాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచనలో ఉంటే ప్రభుత్వాలను గద్దెదించేంత వరకు కూడా మాలలు వెనకాడబోమని మేము సభాముఖంగా తెలియజేస్తూ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జనకు హుజురాబాద్ నియోజకవర్గం నుండి దాదాపు సుమారు 5,000 మందితోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, హుజురాబాద్, కమలాపూర్ మండలాల నుంచి మాలలు తరలి వెళ్తున్నారు. ఎలాగైనా ఈ మాలల సింహగర్జన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని మాలలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని వెళ్తున్నారు. జై భీమ్, జై మాల. జరిగే హైదరాబాద్లో సింహగర్జన మహాసభకు అత్యధిక సంఖ్యలో మాలలంతా హాజరై ఇవాళ ఆ సభను అందరూ విజయవంతం చేయవలసిందిగా మేము అందరినీ పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటూ తప్పకుండా అత్యధిక సంఖ్యలో హాజరైతానని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల.